ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ప్రవక్తలను కొన్నిసార్లు మనం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీ డోంట్ నో హౌ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. కొన్నిసార్లు డౌట్ మాట్లాడినా కూడా ఏం కరెక్ట్ కాదు, మళ్ళీ సర్వకి అనుకుందాం అన్నట్టు కూడా, లేకపోతే అసలు ఏ ఆలోచన వస్తలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నామంటే కూడా ప్రాఫిట్స్ దగ్గరికి వెళ్తాము. దేవుడు ప్రాఫిట్స్ని ఇచ్చాడు దేవుడు, కానీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో మనం ఎలా కరెక్ట్ ప్రాఫిట్ని గుర్తుపట్టాలి అంటే చూడండి, కొంతమంది డబ్బులు తీసుకోకుండా ఆత్మల కోసము కూర్చుని ఉంటారు. అంటే సోల్ రీపర్స్, వాళ్ళకి ఆత్మలు కావాలి, డబ్బు అవసరం లేదు. సో వాళ్ళు పెద్ద టార్గెట్స్ అన్నట్టు వాళ్ళు. సో వచ్చే వాళ్ళను మిస్గైడ్ చేయడము, తర్వాత వాళ్ళ జనరేషన్స్ని నాశనం చేయడానికి కొంతమంది ఉంటారు. ఓకే, సో వాళ్ళు డబ్బు తీసుకోరు, కానీ విచ్ క్రాఫ్ట్లో ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే దే డిమాండ్ మనీ. ఇప్పుడు పెద్ద దురాత్మ పట్టింది అనుకుందాం, ఒక దెయ్యం పట్టిన వాళ్ళకి కేసు ఉంది అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు, చాలా పెద్ద కేసు, మా డబ్బులు ఎక్కువ అవుతాయి, 50,000 అయితే, 1,00,000 అయితే ఉండొచ్చు, 2 లక్షలు కావచ్చు. సో ఇలా లేకపోతే కన్సల్టేషన్కి డబ్బులు, కొంతమంది 1,000 రూపాయలు కన్సల్టేషన్కి టైం తీసుకుని టైం ఇవ్వడానికి పైసలు తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళని గుర్తుపట్టి మనము వీళ్ళు ఫాల్స్ ప్రాఫిట్స్ అని గుర్తుపట్టాలి. ఎందుకంటే దేవుడు ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వమన్నారు. అంతేగాని వీళ్ళు డబ్బుకు అమ్ముకుంటున్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు దేవుని నుంచే పొందుకుని ఉంటారు. తర్వాత డబ్బు ఆశకు బిలాంలాగా బాలంలాగా వాళ్ళు ఏం చేసింటారు, ఆ గిఫ్ట్ అలాగే ఉండిపోతుంది. వాళ్ళు దేవుడు మళ్ళీ తీసుకోడు, రివోక్ చేయడు, కానీ వాళ్ళు సతాన్ కోసం పనిచేస్తుంటారు ఆ గిఫ్ట్ను. అలాగే నిజంగా అందుకే ప్రాఫిట్స్ కోసం, డెలివరెన్స్ ప్రేయర్స్ చేసే వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే డబ్బుకు వాళ్ళు పడిపోతారు. ఓకే, తర్వాత సతానిక వాళ్ళ జీవితాలు కూడా చాలా కష్టాలు తెచ్చేటప్పుడు వాళ్ళు కూడా లొంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని నిలబడి తట్టుకునేటోళ్ళు చాలా తక్కువ. అందుకని దేవుడు మనం ఎట్లా గుర్తుపట్టాలంటే, మీరు ఇవ్వచ్చు, ఇవ్వద్దని కాదు, ప్రాఫిట్స్కి ఇవ్వచ్చు, కానీ మీ అంతటా మీరు ఎంతనే ఇవ్వచ్చు, అది తప్పలేదు. కానీ వాళ్ళు డిమాండ్ చేయడం ఉంటుంది చూడ, అది తప్పు. సో అలా మనము 2 రకాల ప్రాఫిట్స్ని గుర్తుపట్టచ్చు. డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా డేంజర్. తర్వాత డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా డేంజర్. సో ప్రాఫిట్ ఒకవేళ దేవుని సేవలోనే బతుకుతున్నాడంటే మీరు ఎంతైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం, మీ మనసులో ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. ఓకేనా? సో అలా మనము ప్రాఫిట్స్ని గుర్తుపట్టాలి. దేవుడి వాక్యం దీవించి ఆశించను గాక. మనల్ని సతాన్ ప్రాఫిట్స్ నుంచి, ఫాల్స్ ప్రాఫిట్స్ నుంచి దేవుడు కాపాడను గాక. ఆమేన్.